ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఈశ్వరమ్మ, చిన్న ఆంజనేయులు దంపతులకు మొదటి సంతానంగా 1991 మార్చి 21న చక్రవర్తి చక్రి గారు హిందూపురంలో జన్మించారు. చక్రి గారి విద్యాభ్యాసం హిందూపురంలోని మున్సిపల్ స్కూల్లో జరిగింది. ఇంట్లో పరిస్థితుల కారణంగా చదువుని మధ్యలోనే ఆపి ఆటో డ్రైవర్ గా తన జీవితాన్ని మొదలు పెట్టారు. తన సంపాదనతో సంబంధం లేకుండా సహాయం కోరి తన దగ్గరకు వచ్చిన వారికి లేదు అనకుండా తనకు చేతనైనంత మేర సహాయం చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ లో మెంబర్ గా ఉంటూ ప్రతి కార్యక్రమంలోనూ చురుకుగా పాల్గొనేవారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ టౌన్ వైడ్ సెక్రటరీగా ఉంటూ తన సొంత డబ్బుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ లోను, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ లోను కీలకమైన మెంబర్ గా ఉంటూ ఎన్నో ఫుడ్ డొనేషన్ కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు తానే దగ్గర ఉండి తన సొంత డబ్బుతో నిర్వహించడం జరిగింది. తన జీవితం ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, అవమానాలతో నిండి ఉంది. ఎవరి వద్ద ఏ రోజు సాయం కోరలేదు. ఒకానొక సమయంలో యాక్సిడెంట్ రూపంలో విధి వక్రించి కష్టాలు సుడిగుండంలా చుట్టుముట్టిన ఏ రోజు నిరాశ చెందక ఎదురు నిలుచుని పోరాడారు. అలాగే జనసేన ఆవిర్భావము నుండి నిస్వార్థంగా సేవ చేస్తూ పార్టీ బలోపేతంలో తన వంతు సహాయ సహకారాలు అందించారు. చక్రవర్తి చక్రి గారి రాజకీయ రంగ ప్రవేశానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను చక్రవర్తి గారు ఎంతగానో అభిమానించే సోదర సమానులు శ్రీ ఆకుల ఉమేష్ గారు ముఖ్య కారకులు. వారు తోడు ఉండి ప్రోత్సహించి ముందుకు నడిపించారు. అంతేకాకుండా ఎన్డీఏ కూటమి సభలో హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు చక్రవర్తి గారు అంటూ ప్రత్యేకంగా సంబోధించి చక్రవర్తి గారి సేవలను కొనియాడారు. చక్రవర్తి గారు రూరల్ అధ్యక్షులు చక్రవర్తి గారు అయితే కరోనా కష్ట సమయంలో విధి నిర్వహణలో ఉన్న పోలీస్ వారికి, హెల్త్ వారికి ఫుడ్ డొనేషన్ చేయడం, రోడ్ల మీద ఆకలితో అలమటిస్తున్న వారికి నేను ఉన్నాను అంటూ చేయి అందించి భోజన సదుపాయాలు కల్పించి 10 మందికి ఆదర్శంగా నిలిచారు. ఇలా ఎన్నో వయసుకు మించి సహాయ కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అనే మాటనే నమ్మి 10 మందికి ఆదర్శంగా నిలిచారు. ఈ రోజు జనసేన పార్టీలో హిందూపురం మండల అధ్యక్షులుగా తనకంటూ ఒక స్థాయిని సంపాదించుకున్నారు. 2024 ఎలక్షన్ సమయంలోనూ పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించి తనదైన ముద్రను ఏర్పరుచుకున్నారు. అలాగే ప్రతి సంవత్సరం 100 మందికి పార్టీ సభ్యత్వాలు చేయిస్తూ పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తున్నారు.
తనను ఎంతగానో అభిమానించే అభిమానుల తమ్ముళ్ల మన్నలను పొందుతున్నారు. జ్వాలలుగా స్వర్గాన్నే శాసించెనురా, అమృతమును ఆహ్వానించెనురా. గల్లు గల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. తను ఎంతో నిష్ఠతో తన ఇష్టదైవమైన ఆ అయ్యప్ప స్వామికి తన పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా బాపూజీ నగర్ లో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం యొక్క గర్భగుడిని కేరళ శిల్పుల చేత నిర్మాణం చేయించారు. తన కష్టానికి ప్రతిఫలం ఈ రోజు తన ఉన్న స్థాయి. అందుకే అంటారు కష్టే ఫలి అని. ఇలాగే ఇంకా ఎన్నో సేవలు చేస్తూ ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే చక్రవర్తి గారు.